ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై సూపర్ కింగ్స్ మైదానంలోకి అడుగు పెడుతోంది. కానీ వికెట్ల వెనుక ఆ పసుపు రంగు జెర్సీలో నెంబర్ 7 అంటే మన మహేంద్ర సింగ్ ధోని మ్యాచ్లో కనిపించడు. ఇది వినడానికి ఎంత వింతగా ఉందో కదా. కానీ ఇదే ఇప్పుడు ఐపీఎల్లో జరగబోతుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో ధోని లేని చెన్నై సూపర్ కింగ్స్ మరియు బ్రెవిస్ లేని రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోయే ఆ ఉత్కంఠభరితమైన మూడవ మ్యాచ్ గురించి పిచ్ రిపోర్ట్ నుండి ప్లేయింగ్ 11 వరకు ప్రతి చిన్న విషయాన్ని డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. సో ఈ రెండు టీమ్స్లో మీ ఫేవరెట్ ఏదో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. ఐపీఎల్ 2026 మూడవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరగబోతోంది. ఈ మ్యాచ్కు ఉన్న అతిపెద్ద హైప్ ఏమిటంటే తొలిసారిగా మహేంద్ర సింగ్ ధోని లేకుండా సిఎస్కే బరిలోకి దిగుతుండటమే. ధోని కేవలం ఒక ఆటగాడు మాత్రమే కాదు, సిఎస్కే జట్టుకు ఆయనే ఒక ఆత్మ వంటివాడు. దాంతో సిఎస్కే ఇప్పుడు తన మొదటి మ్యాచ్లోనే ఒక పెద్ద సవాలును ఎదుర్కోబోతోంది. ధోని లేకపోవడం వల్ల జట్టులో ఏర్పడిన ఆ ఖాళీని ఎవరు భర్తీ చేస్తారు, మరియు కొత్త నాయకత్వంలో జట్టు ఎలా రాణిస్తుంది అనేది ఇప్పుడు ప్రపంచ క్రికెట్ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది. ఒక దశాబ్దానికి పైగా ధోని నీడలో పెరిగిన ఈ జట్టు ఇప్పుడు తన సొంత కాలపై నిలబడాల్సిన సమయం వచ్చింది. ఇక వేదిక విషయానికి వస్తే ఈ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ హోమ్ పిచ్ పై జరగబోతోంది. సాధారణంగా ఇక్కడ పిచ్ బ్యాటింగ్ కు మరియు బౌలింగ్ కు సమానంగా సహకరిస్తుంది. గత గణాంకాలను పరిశీలిస్తే ఇక్కడ సగటు స్కోర్ సుమారు 160 నుండి 171 పరుగుల మధ్యలో ఉండే అవకాశం ఉంది. అంటే ఇది మరీ భారీ స్కోరింగ్ మ్యాచ్ కాకపోవచ్చు, కానీ ప్రతి పరుగు కోసం పోరాడాల్సిన అవసరం ఉంటుంది. వాతావరణ సూచనల ప్రకారం 60% వరకు వర్షం లేదా తేమ ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇది మ్యాచ్ గమనాన్ని మార్చవచ్చు. ముఖ్యంగా టాస్ గెలిచిన జట్టు పరిస్థితులను బట్టి సరైన నిర్ణయం తీసుకోవడం చాలా కీలకం. రాజస్థాన్ జట్టుకు తన సొంత మైదానంలో ఆడటం ఒక పెద్ద అడ్వాంటేజ్ అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఇరు జట్లకు కొన్ని ముఖ్యమైన గైర్హాజరీల సమస్యలు ఉన్నాయి. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో స్టార్ బ్యాటర్ బ్రెవిస్ అందుబాటులో లేకపోవడం వారికి పెద్ద లోటు. బ్రెవిస్ తన దూకుడుతో పవర్ ప్లేలో ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టగలడు. ఇప్పుడు అతను లేకపోవడంతో ఆ బాధ్యతను వేరే వారు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే సిఎస్కే జట్టులో ధోని లేకపోవటం గురించి మనం ఇప్పటికే చర్చించుకున్నాం. అయితే సిఎస్కే జట్టుకు ఒక పెద్ద ఊరట ఏమిటంటే వాడి స్పిన్ విభాగం చాలా బలంగా ఉంది. విభిన్న రకాల స్పిన్నర్లు ఉండటం వల్ల వారు రాజస్థాన్ బ్యాటర్లను మధ్య ఓవర్లలో కట్టడి చేయగలరు. గతేడాది కూడా సిఎస్కే స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు మరియు ఈసారి కూడా వారు అదే స్థాయి ప్రదర్శనను కొనసాగించాలని చూస్తున్నారు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ 11 కాంబినేషన్ చూస్తే ఓపెనర్లుగా ఉన్న ఆటగాళ్లపై భారీ బాధ్యత ఉంది. 1 డౌన్ మరియు నెంబర్ 4 స్థానాలు వారికి కొంత తలనొప్పిగా మారవచ్చు. నెంబర్ 4 స్పాట్ ప్రస్తుతానికి ఒక నైట్ మేర్లా కనిపిస్తోంది. అంటే అక్కడ సరైన ఆటగాడిని ఎంచుకోవడం వారికి కష్టమవుతోంది. నెంబర్ 5, 6 మరియు 7 స్థానాల్లో కార్తిక్ శర్మ మరియు పాషాందీర్ వంటి ఆటగాళ్లు ఉండే అవకాశం ఉంది. నెంబర్ 8లో జేమిటన్ వంటి బౌలింగ్ ఆల్రౌండర్ ఉండటం వారికి బలాన్నిస్తుంది. రాజస్థాన్ జట్టులో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కూడా కొంత మేరకు పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ టాప్ ఆర్డర్ ఇచ్చే ఆరంభం మీదనే వారి గెలుపు అవకాశాలు ఆధారపడుంటాయి. సిఎస్కే ప్లేయింగ్ 11 గురించి మాట్లాడితే వారు ఎప్పుడూ తమ బలాన్ని ఆల్రౌండర్లపైనే ఉంచుతారు. రవీంద్ర జడేజా నెంబర్ 7 లేదా 8 స్థానంలో బ్యాటింగ్ మరియు బౌలింగ్లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. అతనితో పాటు సీన్ అబోట్ లేదా షనకా వంటి విదేశీ ఆల్రౌండర్లు నెంబర్ 9 స్థానంలో ఉండే అవకాశం ఉంది. నెంబర్ 10లో సందీప్ శర్మ వంటి అనుభవజ్ఞుడైన బౌలర్ ఉండటం సిఎస్కేకు కలిసొచ్చే అంశం. సిఎస్కే వద్ద మొత్తం 6 బౌలింగ్ ఆప్షన్లు ఉండటం మరియు బ్యాటింగ్ డెప్త్ చాలా ఎక్కువగా ఉండటం వారి అతిపెద్ద బలం. అయితే ఇక్కడే ఒక చిక్కు ఉంది. సిఎస్కేలో ఉన్న మిగిలిన ప్లేయర్లు సీనియర్లు అయినప్పటికీ ధోని లేని లోటును వారు ఎలా పూడుస్తారనేది పెద్ద ప్రశ్న. ఈ మ్యాచ్లో కొన్ని కీలక ప్లేయర్ బాటిల్స్ లేదా యుద్ధాలు మనకు వినోదాన్ని పంచబోతున్నాయి. ముఖ్యంగా రాజస్థాన్ బ్యాటర్లు మరియు సిఎస్కే స్పిన్నర్ల మధ్య జరిగే పోరు అత్యంత కీలకం. రాజస్థాన్ హోమ్ గ్రౌండ్ కాబట్టి వారికి పరిస్థితులపై అవగాహన ఉంటుంది. కానీ సిఎస్కే అనుభవం ముందు వారు ఎలా నిలబడతారనేది చూడాలి.
గత సీజన్లలో ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు చాలా క్లోజ్గా ముగిశాయి. 176 పరుగుల స్కోరు అనేది ఈ పిచ్ మీద ఒక క్రూషియల్ మార్క్గా కనిపిస్తోంది. ఏ టీం అయితే ఈ స్కోరును దాటుతుందో లేదా ఈ స్కోరును కాపాడుకోగలుగుతుందో వారికి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఆటగాళ్లే ఈ బ్లాక్ బస్టర్ మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయిస్తారు. రాజస్థాన్ రాయల్స్ జట్టులో యువ రక్తం ఎక్కువగా ఉంది, కానీ అనుభవం విషయంలో సిఎస్కే వారికంటే ముందుంది. సిఎస్కే ఆటగాళ్ల మధ్య ఉన్న ఆ కెమిస్ట్రీ మరియు అండర్స్టాండింగ్ వారికి ఎప్పుడూ ఒక అదనపు బలాన్ని ఇస్తుంది. అయితే ధోని గైర్హాజరీలో జట్టు మేనేజ్మెంట్ మరియు కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పాత్ర చాలా కీలకం కాబోతోంది. మైదానంలో నిర్ణయాలు తీసుకోవడంలో ఎటువంటి తప్పులు జరిగినా రాజస్థాన్ దాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉంది. మరోవైపు రాజస్థాన్ బ్యాటింగ్లో ఉన్న లోటుపాట్లను సిఎస్కే బౌలర్లు ఎలా వాడుకుంటారో చూడాలి. ముఖ్యంగా రాజస్థాన్ జట్టులో నెంబర్ 4 బ్యాటర్ పైన సిఎస్కే బౌలర్లు ఖచ్చితంగా ఒత్తిడి పెంచుతారు. ముగింపుగా చూస్తే ఐపీఎల్ 2026లోని ఈ 3వ మ్యాచ్ ఒక హై వోల్టేజ్ డ్రామాకు వేదిక కాబోతోంది. ధోనీ లేని సిఎస్కే తన మొదటి పరీక్షలో ఎలా నెగ్గుతుంది మరియు బ్రెవిస్ లేని రాజస్థాన్ రాయల్స్ తన హోమ్ గ్రౌండ్లో ఎలా రాణిస్తుంది అనేది ఉత్కంఠను కలిగిస్తోంది. రెండు జట్టలోనూ లోపాలు మరియు బలాలు సమానంగా ఉన్నాయి కాబట్టి ఏ జట్టయితే ఒత్తిడిని బాగా తట్టుకుంటుందో వారే విజేతగా నిలుస్తారు. సిఎస్కే తన 6 బౌలింగ్ ఆప్షన్లతో రాజస్థాన్ను కట్టడి చేయాలని చూస్తుంటే రాజస్థాన్ తన హోమ్ అడ్వాంటేజ్తో సిఎస్కేను దెబ్బతీయాలని ప్లాన్ చేస్తోంది. మరి ఈరోజు జరగబోయే ఈ చారిత్రాత్మక మ్యాచ్లో ఎవడు గెలుస్తారని మీరనుకుంటున్నారు? సిఎస్కే తన ఛాంపియన్ హోదాను నిలబెట్టుకుంటుందా లేక రాజస్థాన్ రాయల్స్ కొత్త చరిత్రను లిఖిస్తుందా? ధోనీ స్థానాన్ని భర్తీ చేయగల ఆటగాడు ప్రస్తుతం సిఎస్కేలో ఉన్నారా అనే మీ విలువైన ఆలోచనలను మరియు ప్రెడిక్షన్లను కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.